వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుందని, 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని, అక్కడి నుండి పోస్టల్ బ్యాలెట్ మరియు ఈవీఎంలు కలిపి ఒకేసారి లెక్కించడం జరుగుతుందన్నారు. తెనాలికి సంబంధించి 293 పోలింగ్ కేంద్రాలకు గాను 40 టేబుళ్లలో 20 రౌండ్లు లెక్కింపు ఉంటుందని తెలిపారు. మా కౌంటింగ్ 4th జూన్ రోజులో మనం కౌంటింగ్ చేస్తాము. ఏఎన్యూలో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో 2 రూమ్స్ ఉన్నాయి. అక్కడే చాలా సెక్యూరిటీ కూడా ఉంది. నిన్న కూడా సిఇఓ సార్ అక్కడే వచ్చారు, ఇన్స్పెక్షన్ కూడా చేశారు. 3 tier సెక్యూరిటీ పెట్టాము మనము. తర్వాత ప్రతి క్యాండిడేట్కి కూడా హక్కు ఉంది. వాళ్ళు ప్రతి కౌంటింగ్ టేబుల్ కోసం వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మనం ఆ రోజు చేస్తాము. తర్వాత ఈ కౌంటింగ్ ప్రాసెస్ పొద్దునలో మనం స్టార్ట్ చేస్తాం. రూల్స్ ప్రకారంగా 5 AM నుంచి మనం అక్కడే వెళ్తున్నాము. 8 AM కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. 8 AM నుంచి 8:30 PM వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రీ కౌంటింగ్ లాగా పని చేస్తాం. 8:30 AM నుంచి ఈవీఎం తర్వాత పోస్టల్ బ్యాలెట్ సైమల్టేనియస్లీ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడే 14 టేబుల్స్ లాగా ఉన్నాయి. 273 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అందుకనే 20 రౌండ్స్లో కౌంటింగ్ మనం చేస్తాం. ఈవీఎంస్కి సైమల్టేనియస్గా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ర్యాండమ్లీ అందరికి సమక్షంలో అబ్జర్వర్ గారు క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో మనము 5 వీవీప్యాట్స్కి ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన తర్వాత పేపర్ కౌంట్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తాము. ఈ మొత్తం ప్రాసెస్ మనం ఆ రోజు కంప్లీట్ చేస్తాం. తెనాలి మండలం అంగలగుదులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో అంగలకుదురు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి సినీ రంగంలో తనకు తానే సాటి అనే విధంగా మకుటం లేని మహారాజుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ రంగంతో పాటు రాజకీయాలలో కూడా ఇటువంటి మచ్చలేని మహానాయకుడుగా ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నలుమూలలకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి సినిమాల మీద మక్కువతో సినీ ఫీల్డ్లోకి వెళ్ళి తనకు తానే సాటి అనే విధంగా సినీ రంగంలో మకుటం లేని మహారాజులాగా ఏ విధంగా ఆయన తెలుగుదనాన్ని, తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడో మనం చూసాం. ఏ పాత్ర పోషించినా కానీ దాంట్లో ఒక స్ఫూర్తి ఉండే విధంగా, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక రైతు ఎలా ఉండాలి, యువకుడు దేశానికి వెన్ను ఎముకలాగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో ప్రతి అంశంలో కూడా తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని, తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ నలుమూలలోకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా పేదవాడి యొక్క ఉనికిని చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
ఎందుకంటే ఈరోజు ఏదైతే కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నారో పార్టీ స్థాపించినప్పుడే పేదవాడు 2 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, పేదవాడికి చక్కని గూడు ఉండాలి, కట్టుకుంటానికి మంచి బట్టలు ఉండాలని చెప్పేసి పేదవాడి యొక్క మనుగడ కోసం ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో రాజకీయాల్లోకి వచ్చిన ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే జవాబుదారీతనంతో పనిచేయాలి. ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగువాడి గొప్పతనాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు అని పలువురు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ నందు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆఫీసు వద్ద ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అతను పెట్టిన తర్వాతే ఏ పార్టీ వారైనా ఆ సంక్షేమ పథకాలుని డెవలప్ చేశారు. కానీ సంక్షేమ పథకాలు కొత్తగా పెట్టినవారు అంటూ ఎవరూ లేరు. ఆ రోజు 35 రూపాయలతో పెన్షన్ పెంచారు. తర్వాత అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2000 రూపాయల దాకా పెరిగింది. ఈరోజు విడతల వారీగా 3000 అయింది. దాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తున్నారు. అటువంటి పెన్షన్కి నాంది పలికింది నందమూరి తారక రామారావు గారు. కార్యక్రమంలో వల్లూరి నరసింహారావు, తెలుగు రైతు నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి ప్రసాద్, కాకుమాను ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, ముప్పరాజు శ్రీనివాస్, రామ్మోహన్ రావు, పావులూరి రాంబాబు, ఆలపాటి కిరణ్, గుత్తా వెంకటరత్నం, శివబాబు, రాజేంద్ర ప్రసాద్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషుడు, మహామనిషి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించి సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఈదర పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ గారు 1949వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 300 పైచిలుకు సినిమాల్లో నటించి తెలుగువారి ఆరాధ్య నటుడిగా వెండితెర వెలవేల్పుగా ఎనలేని కీర్తిని ఆర్జించారు. మొట్టమొదటిసారిగా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి అన్నదాత, అలానే ఆనాటి ప్రభుత్వాలు 2 వెదురు బొంగులు 2 తాటాకులు ఇస్తుంటే గృహ నిర్మాణం కోసం ఆర్సీఎఫ్ రూపులు తెచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. ఆడవారికి ఆస్తి కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిది. అలానే ఒకనాడు రాజకీయం అంటే తెలియని రోజుల్లో తెరిచిన రాజకీయాన్ని తెరిచిన పుస్తకంలా చేసి వెనుకబడిన సామాజిక వర్గాల అందరినీ కూడా ముందుకు తెచ్చి వారికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఘనత శ్రీ ఎన్టీ రామారావు గారిది. అటువంటి మహాపురుషుణ్ణి ఈనాడు స్మరించుకోవటం, అదేవిధంగా ఈ వేడుకల్ని ఈదర పూర్ణచంద్ గారు ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుని పిలిచి ఆయన యొక్క సేవా కార్యక్రమం గుర్తు చేయడం ఆయనకి అభినందనీయం. కేవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేబీఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ ఈ నెల 29వ తేదీ నుండి నిర్వహించనున్నారు. కేబీఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ గత 8 సంవత్సరాలుగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, యువత చెడు మార్గాలకు బానిస కాకుండా నేడు సమాజంలో మంచి జరిగే విధంగా యువత అందరినీ ఒక దగ్గరికి చేర్చి క్రికెట్ లీగ్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప పరిణామమని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ నెల 29 నుండి జూన్ 6వ తారీఖు వరకు జరిగే ఈ క్రికెట్ లీగ్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాసం వెంకటేష్, కృష్ణ బలిజ సంఘ పెద్దలు కావేటి విజయభాస్కర్,
కావేటి సాంబయ్య, కావేటి శ్రీనివాసరావు, కావేటి రామారావు, నిర్వాహకులు అన్నం సురేష్, కావేటి శివరాం, అచ్యుత వేణు, కావేటి గోపి, బత్తుల శ్రావణ్, అన్నం వెంకటేష్, కావేటి కోటేష్, కమిటీ సభ్యులు మద్దినేని కిరణ్ బాబు, కొరవి సతీష్, యన్నంశెట్టి ప్రదీప్, అన్నం ప్రేమ్, పాసం సాయిబాబు, కుప్పాల మోహన్ సాయి, కావేటి యశ్వంత్, కుప్పల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కావేటి యలమందరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కే కృష్ణబలిజ సంఘం అండ్ కేవీఆర్ లీగ్ మ్యాచెస్ మా ఎన్వీఆర్ కాలేజీలో జరగడం అనేది గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం అసలు ఈ కాలేజీలో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందనగా యువతని తప్పుదోవ పట్టకుండా వాళ్ళకి గేమ్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. దీనికి అడగంగానే మా కళాశాల మేనేజ్మెంట్ అయిన నన్నపనేని సుధాకర్ గారు అడగంగానే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో దీన్ని మంచిగా యువతని సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 29 నుంచి జూన్ 6 వరకు ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. రకరకాల స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతూ చాలా జాబ్ హోల్డర్సు అలాగే యువత బాగా మరీ ఉత్సాహంగా చూపిస్తున్నారు. ఈ ప్రోగ్రాము గత 8 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంలో దీన్ని ఇలాగే కేవీఆర్ కావేటి యలమందరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సక్సెస్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కావేటి యలమందరావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున కేవీఆర్ క్రికెట్ లీగ్ని గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ మరి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మరి తెనాలి నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు పొందే విధంగా ఈ క్రికెట్ని లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రికెట్ లీగ్లో రాష్ట్రం నలుమూలల నుంచి మరి కేబీఎస్కి సంబంధించిన యువత మరి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఈ వేసవి కాలంలో కొంచెం ఉత్సాహభరితంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే యువత తప్పుడు దోవ పట్టకుండా ఈ మాదక ద్రవ్యాలకి ఈ తప్పుడు దోవల్లో పడకుండా మరి ఈ గేమ్స్ రూపంలో వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉత్సాహభరితంగా ఉండే విధంగా ఈ క్రికెట్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్రికెట్ లీగ్ని తెనాలి ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలు మేము సంప్రదించగానే కళాశాల కరెస్పాండెంట్ అయినటువంటి అన్నపనేని సుధాకర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి మాకు అన్ని ఏర్పాట్లని చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా కేవీఆర్ క్రికెట్ లీగ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.